హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డొనాల్డ్ ట్రంప్ ఒక కొత్త మిజైల్ డిఫెన్స్ ప్లాన్ గోల్డెన్ డోమ్ గురించి సంచలన ప్రకటన చేశాడు. దీని మీద అమెరికా $175 బిలియన్ ఖర్చు పెట్టబోతుంది. శత్రువుల మిజైల్స్ నుండి అమెరికాని కాపాడబోతుందని చెప్తున్నాడు. ట్రంప్ ఎంత అగ్రెసివ్గా ఉన్నాడంటే 2029కే ఇది సిద్ధం కావాలని చెప్పాడు. దీన్ని ఇజ్రాయేలీ ఐరన్ డోమ్తో కూడా పోలుస్తున్నాడు. జనవరిలో ఐరన్ డోమ్ ఫర్ అమెరికాని పిలిచి ఇప్పుడు అధికారికంగా గోల్డెన్ డోమ్ అని నియమించాడు. మరి ఐరన్ డోమ్తో కంపారిజన్ ఎందుకు? ఈ సిస్టమ్ ఇజ్రాయెల్ని వందలాది రాకెట్స్ నుండి ఎలా కాపాడుతుందో చూస్తూనే ఉన్నాం. అయితే గోల్డెన్ డోమ్ అనేది అమెరికాని ఆ స్థాయిలోనే కానీ ఇంకా ప్రమాదకరమైన ఆపదల నుండి కాపాడాలి. ఇది ఐసీబీఎమ్స్, హైపర్సోనిక్ వెపన్స్ లాంటి వాటి కోసం. అందుకే ఐరన్ డోమ్ ఫర్ అమెరికా అన్నాడు. ట్రంప్ ఇప్పటివరకు ప్రపంచంలో ఉన్న ఏ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీనికి పోటీ రాదని హైలైట్ చేస్తున్నాడు. అయితే ఇది కేవలం డిఫెన్స్ కోసం మాత్రమే కాదు, ఒక పవర్ని చూపించడానికి, శత్రువుల్లో భయాన్ని పుట్టించడానికి. రష్యా, చైనా, నార్త్ కొరియాల మిజైల్ టెక్నాలజీ రోజు రోజుకి బాగా అడ్వాన్స్ అవుతుంది. అమెరికా వీటిని స్టాప్ చేయలేదు. అయితే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, మీరు మిజైల్స్ని ఫైర్ చేస్తే అవి మా దాకా వచ్చేదాకా వెయిట్ చేయం, మీరు ఎక్కడ నుండి ఫైర్ చేసినా వెంటనే వాటిని నాశనం చేస్తామని చెప్తున్నాడు. KGF 2లో రాకీ 9 మైన్స్ని ఒకేసారి తవ్వాలని నిర్ణయం తీసుకొని నేను వేసే ఈ అడుగుతో పెద్ద జ్వాలే రగలబోతుందని చెప్తాడుగా. అయితే ఇప్పుడు ట్రంప్ వేసిన ఈ అడుగుతో కూడా అలాంటి జ్వాలే రగలబోతుంది. ఈ వీడియోలో అసలు గోల్డెన్ డోమ్ సిస్టమ్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ట్రంప్ ఏ విధంగా రష్యా, చైనా, నార్త్ కొరియాల న్యూక్లియర్ అర్సెనల్ కథ ముగించి వాళ్ళు అమెరికాకి లొంగిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు, ఇది దేనికి దారి తీయబోతుంది, వీటి గురించి చూద్దాం. ఈ గోల్డెన్ డోమ్ ఎందుకంత స్పెషల్ అని అర్థం అవ్వాలంటే ముందు ప్రస్తుత మిజైల్ డిఫెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అమెరికా దగ్గర 2 మెయిన్ సిస్టమ్స్ ఉన్నాయి. గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్ GMD, ఇది ఐసీబీఎమ్స్లా సైలోస్లోనే ఉంటుంది. సెకండ్ స్టాండర్డ్ మిసైల్ 3 అంటే SM-3 మిసైల్స్, ఇవి వార్షిప్స్లో ఉంటాయి. శత్రువు మిజైల్ని ఫైర్ చేయగానే అమెరికన్ శాటిలైట్స్ వెంటనే వాటిని గుర్తిస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ని గ్రౌండ్ మీద ఉన్న రెడార్స్కి పంపుతాయి. రెడార్స్ ఆ మిజైల్ని ట్రాక్ చేస్తూ ట్రాజెక్టరీని క్యాలిక్యులేట్ చేసి ఇక ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేస్తాయి. అమెరికాకి ఈ ఐసీబీఎమ్స్ అనేవి అతిపెద్ద తలనొప్పి, చాలా వేగంగా ప్రయాణిస్తాయి. ప్రస్తుతం ఉన్న ఏ మిజైల్ డిఫెన్స్ షీల్డ్ అయినా మిడ్ కోర్స్ ఫేజ్లో ఉన్నప్పుడు లేదా టెర్మినల్ ఫేజ్లో ఉన్నప్పుడు బలిస్టిక్ మిసైల్స్ని స్టాప్ చేస్తున్నాయి. కానీ ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్ల స్పీడ్ వల్ల కేవలం మిడ్ కోర్స్ ఫేజ్లో వందలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే స్టాప్ చేయాలి. SM-3 Block 2A 2500 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. GMD ఇంకా దూరం వెళ్తుంది. అయితే ఇప్పుడున్న ఐసీబీఎమ్స్ ఇంతకుముందు ఉన్న వాటికంటే చాలా అడ్వాన్స్డ్ అయిపోయాయి. అంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి. MIRV వార్హెడ్స్తో మల్టిపుల్ సిటీస్ని టార్గెట్ చేస్తూ శత్రువు కూడా ఒక్కో మిజైల్ మీద చాలా ఇంటర్సెప్టర్స్ని ఖర్చు చేసేలా చేస్తున్నాయి. ఈ MIRVకి జతగా డికాయ్స్ని కూడా వదిలి వాడాల్సిన ఇంటర్సెప్టర్ నెంబర్స్ని ఇంకా పెంచుతున్నాయి. దీనివల్ల అమెరికా కూడా కొన్ని ఐసీబీఎమ్సే కానీ రష్యా, చైనాల నుండి వెళ్ళే వందలాది మిసైల్స్ని ఆపలేదు. నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాలకి అగెనిస్ట్గా సూట్ అవుతుంది. ఈ ఐసీబీఎమ్స్తో పాటు హైపర్సోనిక్ వెపన్స్ కూడా ఇంకో ప్రమాదంగా మారాయి. అయితే ఈ గోల్డెన్ డోమ్తో అమెరికా గోల్ ఏంటంటే ఈ సమస్యలన్నింటినీ ఒక్కసారిగా సాల్వ్ చేయాలి. ఇది పూర్తిగా స్పేస్లో ఉండే సిస్టమ్. మిజైల్స్ని గుర్తించడానికి ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్, రెడార్స్తో లో ఎర్త్ ఆర్బిట్లో మరిన్ని శాటిలైట్స్ని పంపుతుంది. ఇప్పటిదాకా ఉన్న వాటికంటే ఇవి తక్కువ ఎత్తులో ఉండి అట్మాస్ఫియర్లో ప్రయాణిస్తున్న మిజైల్స్ని కూడా యాక్యురేట్గా ట్రాక్ చేయగలవు. నెక్స్ట్ ఇంటర్సెప్టర్ శాటిలైట్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మిజైల్స్ని లోడ్ చేసుకొని స్పేస్లోనే తిరుగుతుంటాయి. మిజైల్ డిటెక్ట్ అవ్వగానే బూస్ట్ ఫేజ్లో లేదా మిడ్ కోర్స్ ఫేజ్ స్టార్ట్ అయిన వెంటనే డిస్ట్రాయ్ చేస్తాయి. ఇలా స్టార్టింగ్లోనే డిస్ట్రాయ్ చేయడం అనేది ఈజీ అవుతుంది, ఎందుకంటే ఐసీబీఎమ్స్ ఆ స్టార్టింగ్ స్టేజెస్లో అంత స్పీడ్కి యాక్సిలరేట్ అవ్వవు. అలాగే MIRVపై పదుల సంఖ్యలో ఇంటర్సెప్టర్స్ని వాడకుండా వాటిని రిలీజ్ చేయకముందే స్టార్టింగ్లోనే ఈజీగా నాశనం చేయొచ్చు. అలాగే ఈ గోల్డెన్ డోమ్ అట్మాస్ఫియర్లో ఎత్తులో ప్రయాణించే హైపర్సోనిక్ మిజైల్స్ని కూడా స్టాప్ చేయగలదని చెప్తున్నారు. ఇలా ట్రంప్ గోల్డెన్ డోమ్ ద్వారా వందల సంఖ్యలో ఐసీబీఎమ్స్, హైపర్సోనిక్ మిజైల్స్ని ఫైర్ చేసినా కూడా
ఇమీడియట్గా వాటిని నాశనం చేయాలని చూస్తున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. దీనికోసం $175 బిలియన్ కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిలిటరీ ప్రాజెక్ట్. అమెరికాకి బలమైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలు ఉన్నాయి. కానీ పెద్ద లెవెల్ న్యూక్లియర్ అటాక్ నుండి డిఫెండ్ చేసుకునే సామర్థ్యం లేదు. రష్యా దగ్గర RS-28 సార్మాట్ లాంటి ఒక అడ్వాన్స్డ్ ICBM ఉంది. దీంట్లో FOBS ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బాంబార్డ్మెంట్ సిస్టమ్ అనే టెక్నాలజీ ఉంటుంది. MIRV డికాయ్స్ కూడా ఉన్నాయి. దీనితో పాటు అవెంగార్డ్ లాంటి హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక చైనా కూడా అంతే. అడ్వాన్స్డ్ ICBMs, DF-27 లాంటి గ్లైడ్ వెహికల్స్ని కూడా మోహరిస్తుంది. నార్త్ కొరియా కూడా తక్కువేం కాదు. వరుసగా 5 ICBMస్ని తయారు చేసింది. వీటికి MIRV టెక్నాలజీని డెవలప్ చేస్తూనే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ని కూడా టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు అమెరికాకు ఉన్న 3 అతిపెద్ద శత్రు దేశాల దగ్గర చాలా హై లెవెల్ న్యూక్లియర్ మిజైల్ టెక్నాలజీ ఉంది. అసలు అమెరికా దగ్గర ఉన్న న్యూక్లియర్ మిజైల్స్ కంటే ఇవి చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మరి ట్రంప్ ప్లాన్ ఏంటి? అమెరికా డిఫెన్స్ బడ్జెట్ అనేది ఈ 3 దేశాల బడ్జెట్లని కలిపినా కూడా చాలా ఎక్కువ. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్స్, బాంబర్స్, ఎన్నో టెక్నాలజీస్లో ముందంజలో ఉంది. కానీ న్యూక్లియర్ వార్లో ఈ దేశాలు ఛాలెంజ్ చేస్తున్నాయి. ఈ 3 దేశాలు మీరు గనక సాధారణ మిలిటరీతో మమ్మల్ని ఓడించాలని చూస్తే మేము న్యూక్లియర్ వార్ని స్టార్ట్ చేస్తామని బెదిరిస్తుంటాయి. ఏ దేశం దగ్గర కూడా ICBMస్కి ఎగెన్స్ట్గా పూర్తి డిఫెన్స్ లేదు. అలాగే ఆధిపత్యం కోసం పోటీపడి ఎక్కువ నూక్స్ని తయారు చేయడం లేదా ఎక్కువ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని మోహరించకుండా అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. దీన్నే మ్యూచువల్ డిస్ట్రక్షన్ అంటారు. ఇలా న్యూక్లియర్ వార్ జరగకుండా బ్యాలెన్స్ అవుతుంది. అయితే ట్రంప్ ఈ 3 దేశాల న్యూక్లియర్ డెటరెన్స్ని ముగించాలని చూస్తున్నాడు. ఈ 3 దేశాలు న్యూక్లియర్ మిజైల్స్ని ఫైర్ చేస్తే 100% సక్సెస్ రేట్తో వాటిని వెంటనే ధ్వంసం చేయాలి. న్యూక్లియర్ వార్లో మనదే డామినేషన్ ఉండాలని చూస్తున్నాడు. అంటే ఈ దేశాలు మనల్ని నూక్స్ని వాడతామని బెదిరించవు, మన ముందు తగ్గే ఉండాలని ప్లాన్. మరి రష్యా, చైనాల నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుంది? టాప్ 4 కంట్రీస్ దగ్గర యాంటీ శాటిలైట్ వెపన్స్ ఉన్నాయి. అయితే ఇక రష్యా, చైనాలు స్పేస్లోనే తిరుగుతూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమీడియట్గా న్యూక్లియర్ దాడి చేయడానికి, అలాగే శత్రువుల శాటిలైట్స్ని ధ్వంసం చేసే శాటిలైట్స్ని మోహరించవచ్చు. రిపోర్ట్స్ని బట్టి రష్యా న్యూక్లియర్ వెపన్ని ఫిట్ చేసిన శాటిలైట్స్ని స్పేస్లో మోహరించాలని ప్లాన్ చేస్తుంది. ఇవి బ్లాస్ట్ అయితే ఇతర శాటిలైట్స్ కూడా నాశనం అవుతాయి. ట్రంప్ తీసుకున్న ఈ గోల్డెన్ డోమ్ అనే ఒక అడుగు స్పేస్ని పీస్ఫుల్ పర్పస్కి కాకుండా ఒక కొత్త బ్యాటిల్ ఫీల్డ్గా మారుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.